అందరికీ నమస్కారం. శివప్రసాద్ విజ్ ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా. ఈ శివశంకర్ అనే పిల్లోడు మందు దాగి అర్ధరాత్రి 2:23 అప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఏం చేశాడు అన్నది, ఆ విజువల్స్ అన్నది మీరు చాలామంది చూస్తారు. చూడనటువంటి వాళ్ళు శివప్రసాద్ విజ్ ఛానల్లో పెట్టని చూడండి. వీలైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన క్యాటిస్ ఎస్పీ ఛానల్లో పెట్టాల్సిన మెయిన్ టాపిక్ వచ్చేస్తాం. నిన్న పెట్టినటువంటి థంబ్నెయిల్ ఇది, వీడియో. ఏం చెప్పానండి? క్లియర్గా ఒక మాట అన్నా. ఆ పిల్లోడు శివశంకర్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నది, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు చెప్తున్నది, మా ఓడు డోన్లోనే ఉన్నాడు, డోన్ నుంచి కర్నూలు రాలేదు అన్నారు. నేను చెప్పింది మీడియా మొత్తం మీద ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఆ వేరే చెప్పింది. ఈ బస్సు ఏమో కర్నూలు నుంచి బెంగళూరు వెళ్తుంది, ఆ పిల్లోడు డోన్ నుంచి కర్నూలు వస్తుండని ఇంట్లో చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ బస్సు కింద పడే ఛాన్స్ లేదు. బస్సు కింద పడే ఛాన్స్ ఉందంటే బస్సు డ్రైవర్ చెప్పినట్టుగా ఆల్రెడీ అక్కడ బండి పడింది అన్నాడు. అంటే ఆ పిల్లోడు వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నట్టుగా అవతల మీద రోడ్డు మీద వెళ్తూ తాగిన ఇదిలో వచ్చిటి పడి ఉండాలి, ఎవరైనా గుద్దితే వచ్చిటి పడి ఉండాలి. ఇది ఒకటి. ఇంకోటి ఏమన్నాను నేను, ఇది కూడా ఒక్కనే చెప్పాను. నిన్న ఒక జర్నలిస్ట్గా చెప్పాను అంతే. నేను మాంత్రికుని కాదు, ఏం కాదు, ఒక జర్నలిస్ట్గా ఆలోచించాను అంతే. నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం, పోలీస్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి అదే ఇదిలో ఉన్నాను. నాది ఏపీఎస్సీ గ్రూప్ 1 2017. నాది వచ్చేసి ఇంటర్వ్యూ పోయింది. అదర్వైజ్ పోయి డిఎస్పీ గారు డిప్యూటీ కలెక్టర్ ఉండేవాడిని. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, నా ఆలోచన చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ వెళ్ళిపోతుంటుంది. అది మీలో చాలామంది తెలుసు. అలా ఏం ఆలోచించాను, ఇంట్లో వాళ్ళకి ఆ పిల్లడు చెప్పుండడు. ఆ పిల్లడు ఆల్రెడీ డోన్ నుంచి కర్నూలు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. డోన్లో ఆ పిల్లడు గ్రానైట్స్లో అండ్ పెయింటింగ్ పనిలో చేస్తున్నాడు. సో వాళ్ళు చెప్తున్నారు మేము కూలీ చేసుకునే వాళ్ళమయ్యా అన్నాడు. పేదోళ్ళు పాపం, పేదోళ్ళు ఎలా ఉంటుంది, పిల్లలు కొంచెం ఊహొచ్చి రాగానే ఒక నచ్చింది చేసుకుంటా పోతారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఎక్కువ మందిని చూస్తూ ఉన్నా. సో ఇక్కడ ఏమైంది, ఆ శివశంకరు అలా డోన్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేదు, అదే డోన్లో ఉన్నా అన్నాడు. బట్ మనం అనుకున్నట్టుగా, ఎస్పెషల్లీ నేను అనుకున్నట్టుగా, నేను చెప్పినట్టుగానే ఆ పిల్లోడు కర్నూలులో ఫ్రెండ్స్తో కలిశాడు. ఇక్కడ నేను గెస్ చేసినట్టుగా, మీలో కొంతమంది గెస్ చేసినట్టుగా కర్నూలులో ఫ్రెండ్స్తో మందు తాగాడు. మందు దాకా ఆ నైట్ బయలుదేరాడు. విజువల్స్ దొరుకున్నాయి కదా, అందులో పెట్రోల్ బంక్లో అతనితో పాటు ఇంకో పిల్లోడు అన్నాడు. ఆ పిల్లోడి పేరు ఎర్రిస్వామి, ఈ పిల్లోడి పేరు శివశంకరు. విషయం ఏంటి, పెట్రోల్ బంక్ ఏమో 2:23 మిడ్ నైట్, ఇన్సిడెంట్ జరిగింది అరౌండ్ 3:30 అప్పుడు బస్తో. విషయం ఏంటంటే వాళ్ళు ఆ కర్నూలు నుంచి వెళ్ళే దారిలో పెట్రోల్ కొట్టించేసుకొని ఆ తర్వాత బయలుదేరిన మూమెంట్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్న టేపులో ఏంటది, అక్కడ ఆల్రెడీ అప్పటికే తాగిన మత్తులో పక్కన డివైడర్ని కొట్టి ఈ శివశంకర్ తల వచ్చేసి పగిలిపోయి స్పాట్లో చనిపోయాడు. వెనకాల ఉన్న ఎర్రిస్వామి కింద పడ్డాడు. ఎర్రిస్వామి స్పృహలో లేడు, శివశంకర్ ఆల్రెడీ చనిపోయాడు. బండి వచ్చేసి ఏమైంది, రోడ్డు మీద పడింది. ఇప్పుడు వచ్చే దారిలో నైట్ కదా, ఎవరు పట్టించుకోవాలి, ఎవరైనా వెళ్ళిపోయారు. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేశారు, ఈ వేమూరు కావేరి ట్రావెల్స్ వాళ్ళు నిజంగా ఇక్కడ ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మిర్యాల లక్ష్మయ్య, ఇతను పల్నాడు జిల్లా. ఇతనికి చదివింది 5వ తరగతి, 8వ తరగతి పాస్ అయి ఉంటేనే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకోవాలి. ఇతను దొంగ సర్టిఫికేట్ పెట్టి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకొని అంతకుముందు లారీ నడిపి అప్పుడు ఒక యాక్సిడెంట్ చేసి ఒక కేసు ఆల్రెడీ ఇరుక్కొని మరలా ట్రావెల్స్ వాళ్ళు తక్కువ జీతానికి వస్తారు కదా అని చెప్పేసి వీళ్ళని తీసుకున్నారు. ఆ లైసెన్స్లు ఇవన్నీ చూసి ఇక ఇది నడిపిస్తూ ఉన్నాడు. ఇక ఇతను ఎప్పట్లాగా నడుపుతూ వెళ్తున్నాడు. ఆల్రెడీ మన దగ్గర వచ్చేసి డ్రైవర్ ఏమైనా రైట్ సైడ్ ఉంటాడు, వెహికల్స్ ఏమో మామూలు లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటాయి. ఇతనికి ఏదైనా కనపడితే ఏం కనపడాలి, రైట్ సైడ్ కనపడాలి మిర్రర్లోంచి. ఇతనేమో ఆల్రెడీ బండి లెఫ్ట్ తీసుకొని ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఎందుకంటే రైట్ సైడ్ ఎవరన్నా ఓవర్టేక్ చేస్తారు కదా అన్నట్టు. ఈ లెఫ్ట్లో ఫాస్ట్గా వెళ్తున్న మూమెంట్లో రోడ్డు మీద అప్పటికే బండి పడింది, పల్సర్ బండ, కేటీఎం బండ ఏదో, ఈ శివశంకర్ది. ఈ శివశంకరు ఎర్రి సమయం రోడ్డుకి అవతల పడి ఉన్నారు. అంటే నెసెస్ మరి రోడ్డు మీద లేరు, రోడ్డు మీద బండి మాత్రం ఉంది. అప్పుడు ఆ బండి అన్నది బస్సు కింద పడ్డప్పుడు లెఫ్ట్ సైడ్, అంటే ప్రయాణికులు ఎక్కే డోర్ వచ్చేసి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ లెఫ్ట్ సైడు ఆ కింద బండి ఇరుక్కుపోయి అలాగే ఈడ్చుకొని 300 మీటర్లు వెళ్ళాడు. ఇక్కడ మరలా 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 చెప్తున్నా, ఘోరాతి ఘోరమైన తప్పు ఎవరిదైనా ఉందంటే బస్సు నడిపిన డ్రైవర్ లక్ష్మయ్యది.
ఎస్, ఆ పిల్లోడు తాగటం తప్పే, మిడ్ నైట్ డ్రైవ్ చేయడం తప్పే, వాడు దురదృష్టం, పడిపోయాడు, చనిపోయాడు. ఈలోపు పెట్రోలింగ్ వెహికల్స్ ఏమి రాలా, పోలీసులు ఎవరు చూడలే, ఎవరు పట్టించుకోలే, ఎవరు దాన్ని వెళ్ళిపోతున్నాడు. ఈలోపు ఎర్రిశాం స్పృహలో లేడు. ఇక దాంతో ఆ బండి రోడ్డు మీద అలాగే ఉంది. అది కాస్త దీని కింద పడిపోయింది. మామూలుగా మూఢనమ్మకాల పరంగా చెప్పాల్సి వస్తే ఈ శివశంకర్ యొక్క ఆత్మ అలా ఉండిపోయింది అక్కడ. ఇది నేను మూఢనమ్మకమే చెప్తున్నా. ఆ ఆత్మ ఏం చేసింది, ఆ బండితో పాటు ట్రావెల్ చేసింది. దేని కింద కూర్చొని, ఆ బస్సు కింద 300 మీటర్లు లాక్కెళ్ళిపోయాడు. ఈలోపు నిప్పురావులు వచ్చేసే అప్పుడు స్పృహ వచ్చింది. ఎవరికి? బండి డ్రైవర్కి. ఆల్రెడీ నీ బండి కింద లెఫ్ట్ సైడ్ ఓ చిన్న రాయో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది అన్నప్పుడు, సౌండ్ వచ్చినప్పుడే బుద్ధి బుర్ర జ్ఞానం అని ఏ ఎదవైనా కానీ ఆపాలి కదా. బస్సులో కొంతమంది చెప్తున్నారు పెద్ద సౌండ్ వచ్చిందని. ఆ సౌండ్ ఇదే. అరే కింద ఏదైనా చిన్నది ఇరుక్కుంటేనే వెళ్తుంటే బర్రని గీతలు వస్తూనే ఉంటే సౌండ్ వస్తూనే ఉండేది. సెన్స్ లేదా? అలాగే డ్రైవర్ పట్టుకెళ్ళిపోయాడు. అలా బండి పడగానే నువ్వు సడన్ బ్రేక్ వేస్తే 50 మీటర్లు వెళ్ళి బండి ఆగేది కదా. ఆగగానే ఏదో ఇరుక్కుందని చెప్పేసి ముందు బస్సు డోర్ కూడా లాక్ సిస్టమ్ కూడా ప్రాబ్లం వచ్చింది. వాడు ఎలానే చేసి ముందు ఆపేసి అందరూ కింద దించాలి కదా, ప్రాబ్లం సాల్వ్ అయ్యేటప్పుడు వెళ్ళాలి కదా. మరలా చెప్తున్నా, చాలామంది ఎలా చెప్తున్నారంటే తిలా పాపం తలా పిడికడి అని చెప్పేసి ఇందులో అందరూ పాపం ఉంది అన్నట్టు. ఎందుకంటే ఆ బస్సు ఫస్ట్ వచ్చి అది కూర్చునే సీట్లకు సంబంధించేసి పర్మిషన్ తీసుకున్న బస్సు, బట్ స్లీపర్ మార్చేశాడు, మొత్తం స్లీపర్. ఆ వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని ఎవరైతున్నారో వాళ్ళు ఫస్ట్ తప్పు. అండ్ ఈ మధ్యలో వచ్చేసి ఆ బస్సుకు బోర్డు అసలు చలానాలు ఉన్నాయి. చలానా ఉన్న బస్సు అలా రోడ్డు మీద వెళ్తున్న చూస్తున్న ఆర్టీఓ అధికారులు తప్పు. డూప్లికేట్ లైసెన్స్ పెట్టి ఫేక్ లైసెన్స్ పెట్టి నడిపిన డ్రైవర్తో తప్పు. ప్రయాణికులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది యాజ్ పర్ నామ్స్ ఈ బస్సు ఉందా లేదని చూసుకోకుండా మనం వెళ్ళిపోతాం కదా, కొంచెం డబ్బులు మిగులుతాయి కదా అనుకున్న ప్రయాణికుల అమాయకత్వం తప్పు. ఇక అన్నింటికి మించి ఈ శివ అండ్ వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లోడు ఎక్కడున్నాడు, టైంకి ఇంటికి వచ్చట్లేదా ఏంటి అన్నప్పుడు ఆ పిల్లోడికి సంబంధించి ఇంట్లోకి అయితే చిన్న ఇష్యూ అంట, ఆ పిల్లోడి పెళ్లి సంబంధాల గురించి. అలా పిల్లోడు మనకున్న సమాచారం మేరకు 2 రోజులు అయింది అంటున్నారు. వద్దు కూడా పక్కన పెడదాం. ఆ రోజు ఇంటికి వెళ్ళాలని నేను అంట, నిన్న అదే అన్న ఇప్పుడు కూడా అదే అన్న. ఇంటికి వెళ్ళాలి బట్ కర్నూలు వచ్చాడు డోర్ నుంచి, బట్ ఫ్రెండ్స్తో మందు తాగుతూ ఉన్నాడు. ఆ ఫ్రెండ్స్ అయినా అరే నేను కూడా మందు తాగిన ఒకప్పుడు ఫ్రెండ్స్ తర్వాత బయట తిరిగినవాడిని. ఒక లిమిట్ అనేది ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ ఏదో చెప్పినట్టు, త్రివిక్రమ్ కూడా చెప్పినట్టు, ఒక వయసులో మందు సిగరెట్లు ఉంటూనే ఉంటాయి, బట్ తప్పురా అది. ఆ జనరేషన్ పోయింది. ఇప్పుడున్న జనరేషన్ వచ్చేసి లిమిట్స్లో ఉండట్లేదు, కంట్రోల్ ఉండటం లేదు. ఎవరికి నచ్చితే వాడు ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, మేము చేసిన తప్పే, కానీ మా జనరేషన్ అప్పుడు నా వయసు 40 అంటే 2015 దానికి ముందేసుకోండి. మేము ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళం అంటే మందుదైనా సిగరెట్దైనా లిమిట్. అది దాటాక మా ఫ్రెండ్స్ చెప్పారు మందు ఎక్కువ వద్దు. ఇంకోటి ఉండేవాడు, వాడు ఎంతైనా కరెక్ట్గా ఉంటాడు, ఏం నువ్వు తాగనేవాడు. మనకు లోపల ఉడికేసి ఇంకొచ్చి తాగేవాళ్ళు. బట్ ఆ తర్వాత నాకు అనిపించేది వద్దమ్మా ఎక్కువైందమ్మా ఆపమ్మా అని. అది కూడా మరి అలా రూమ్లోనే, బయటకు వెళ్ళడం లేదు. ఒకరు బయటకు వెళ్తే నడుచుకుంటూ వెళ్ళి ఒక పానో సిగరెట్. ఇది చెప్పకూడదండి ఇవన్నీ, బట్ నేను ఓపెన్గా చెప్తున్నా. ఓ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి, నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు మానేసి పట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, ఈవెన్ మనకు తెలిసిన వాళ్ళు కానీ మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి. అందరూ అని అనను కానీ చాలా వరకు కుర్రతనంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే సిగరెట్లు మందు. బట్ ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళకి తెలిసిద్ది ఎలా ఉండాలి ఏంటని. అలా ఇప్పుడున్న జనరేషన్ చూస్తూ ఉంటే నాకు నిజంగా భయం వేస్తుంది. కంట్రోల్ లేదు, అసలు ఏం జరిగిద్ది ఏంటనేది స్పృహలో ఉండటం లేదు. అందుకే నేను చెప్పేది అసలు వద్దు అలవాట్లు అని చెప్పేసి. ఆడ అలవాట్లో పడి ఫ్రెండ్స్ కంట్రోల్ చేయకుండా పెట్రోల్ బంక్ దగ్గర వెళ్ళిపోయాడు. ఈవెన్ పెట్రోల్ బంక్ దగ్గర పాపం ఎవరైనా చూసినా ఆ పిల్లలు కంట్రోల్ చేద్దామంటే ఏడున్నారండి పిల్లలు, చేతి ఎదురు దాన్ని బట్టి కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. అసలు మనకెందుకు వచ్చే రిస్క్ అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. ఏమైంది, ఆ పిల్లడు అట్టు వెళ్ళిపోయాడు. ఆ వెనక ఎర్రిసామి ఆపల, ఈ ముందున శంకర్ కూడా ఆలోచన చేయాల, వెళ్ళారు, డివైడర్ గుద్దుకున్నారు, పడిపోయాడు. చివరికి ఏమైంది, శంకర్ చనిపోయాడా, ఎర్రిసామి ఏమో ఆ బస్సు ఎప్పుడైతే దాన్ని తీసుకుని వెళ్ళిపోయిందో 300 మీటర్లు అంటే పెద్ద బ్లాస్ట్ కదా, దాన్ని చూసి భయపడిపోయి జనాలు అందరూ చూసి ఆయన వెళ్ళిపోయాడు. నేను మనం అనుకున్నట్టుగా సెల్ టవర్ సిగ్నల్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇక అప్పుడు ఆటోమేటిక్గా ఎర్రిసామి, శివశంకరు వీళ్ళు కర్నూలు నుంచి డోన్ వెళ్తూ ఉన్నప్పుడు ఇది జరిగింది. మధ్యలో పెట్రోల్ బంకు మిడ్ నైట్ 2 గంటల 23 నిమిషాలు. ఎర్రిసామిని పట్టుకొచ్చారు, అదుపులో ఉన్నాడు. ఈ డ్రైవర్ లక్ష్మి ఆల్రెడీ అదుపులోనే ఉన్నాడు. సో మొత్తం ఇన్సిడెంట్ మీకు ఏమర్థమైంది చెప్పండి.
ఇందా చెప్పింది తిలా పాపం తలా పిడికిడు అన్నట్టు ప్రతి ఒక్కరి బాధ్యులే ఇందులో. ప్రభుత్వం బాధ్యత, పోలీసులు పెట్రోలింగ్ చేయలే, తర్వాత వచ్చేటప్పటికేమో మద్యం షాప్ వాళ్ళు అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వీడు ట్రావెల్స్ వాళ్ళు. ఫైనల్లీ ట్రావెల్స్ ఒకవేళ శిక్ష పడితే ఏం పడిందో తెలుసా? సీట్ అంటే సిట్టింగ్ సీట్స్ అని పర్మిషన్ తీసుకొని దానిని స్లీపర్గా మార్చడని చెప్పేసి అలా ఫైన్ ఏమైనా పడవచ్చు. ఇంకా అంతే, మిగతా ఏం ఫైన్ పడదు. ఎందుకంటే మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇన్సూరెన్స్ ఉందంట, ఫిట్నెస్ ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. ఇప్పుడు ఈ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉన్న కేసు, ఇంకో కేసు. ఏ కేసు పడిందంటే దొంగ సర్టిఫికేట్ పెట్టి లైసెన్స్ తీసుకున్నాడు, హెవీ వెహికల్ లైసెన్స్ అని చెప్పేసి, అదొక శిక్ష. ఇక ఈ పిల్లోడు శివశంకర్ ఆల్రెడీ చనిపోయానే. ఇక ఎర్రిస్వామి వాడ బాధితుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు శిక్షలు పడతారు? చనిపోయిన 19 మంది ఎక్కడి నుంచి వస్తారండి? ఇందాక కర్నూలు రిపోర్టర్ మా ఫ్రెండ్ రాజుతో మాట్లాడాను. రాజు గారు బాగున్నారా ఏంటంటే విషయం అంటే పాపం చెప్పాడు కదా, ఒక మనిషి వయసు 50 సంవత్సరాలు అంట. ఈ 19 మంది చనిపోయినటువంటి వారిలో ఆ 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎవరు, అతని పేరేంటి ఏం తెలియట్లేదంట. మిగతా 18 మందిలో ఎవరైనా గుర్తుపట్టాలంటే డిఎన్ఏ టెస్ట్ అని అంటే ఇంకా ఆ డిఎన్ఏ టెస్ట్ మామూలుగా చాలా టైం పట్టింది. బట్ 10 బృందాలు నియమించారు, ఒక్క బృందంలో 4. ఇమ్మీడియట్గా వచ్చిన బంధువులు డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని ఆ బాడీని డిఎన్ఏ చేసేసి ఆ బాడీని అప్పచెప్తారు. అండ్ మిగతా 2 బృందాలు వచ్చేసి రసాయనిక పరీక్షలు చేసేవాళ్ళు. ఎక్కడిది బ్లాస్ట్ అయింది, ఎక్కడ వచ్చేసి పెట్రోలా లేదంటే బండిదా ఏంటి బస్సుదా అని చెప్పి చూస్తారు. ఇంకో 4 బృందాలు వచ్చేసి అది ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని 4 బృందాలు. ఓవరాల్గా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్టే కదా. మరలా కొంతమంది, నేను మరలా చెప్తున్నా, ఎంత ఫులిష్ అని ఉండొచ్చు అబ్బాయి, కానీ ఇటువంటి విషయాలలో కూడా పార్టీలకు ఆపాదించకూడదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ అంటే కమ్మోళ్ళు, ఏపీలో ఉంది టీడీపీ గవర్నమెంట్, ఇంకేముంది ఈ కమ్మోడిని కాపాడతాడు, ట్రావెల్స్ వాళ్ళని కాపాడతారు, ఈ శివశంకర్ బలి చేస్తారు. ఆల్రెడీ అదే చేశారు. ఇదే డైలాగ్ అండి. ఇప్పటికి చెప్పాల్సిన అవసరం బట్ ఫ్లోర్గా చెప్తున్నా. మామూలుగా మొన్న మధ్య ఒక పాస్టర్ అనబడే ఓ వ్యక్తి ఎవరో ఇలాగే వెళ్తూ యాక్సిడెంట్ చనిపోయాడు. బట్ అది ప్రమాదం కాదు, మర్డర్ అంటూ హడావుడి చేశారు. దాన్ని సీసీటీవీ మొత్తం తీసుకుంటూ వచ్చేసి మొత్తం గవర్నమెంట్ రిలీజ్ చేశాక అతని భార్య, పిల్లలు, ఫ్యామిలీ మొత్తం ఓకే, గవర్నమెంట్స్ మేము నమ్మే ఉన్నారు. బట్ ఇప్పటికీ నమ్మకుండా అది మార్ఫింగ్ అంటూ అది వేరేవాడు అంటూ హడావుడి చేసే బ్యాచ్ ఎలాగైతే ఉన్నారో ఈ శివశంకర్ విషయంలో కూడా ఇప్పటికీ నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేమంటే ఆ ట్రావెల్స్ కాపాడతారని చెప్పేసి హడావుడి చేస్తూనే ఉన్నారు. చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 నిమిషాలు మరలా ఎందుకు చెప్పారంటే మన సొసైటీ ఎంత వరస్ట్గా తయారైంది అనడానికి ఇప్పుడు చెప్పినట్టు లాస్ట్లో చెప్పిన 2 నిమిషాలు బ్యాచ్ ఉన్నారు, వీళ్ళ వల్లే కారణం. పార్టీలకు ఆపాదిస్తూ, కులానికి ఆపాదిస్తూ, మతానికి ఆపాదిస్తూ నిజాన్ని కూడా కప్పేస్తున్నారు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్త. ఓవరాల్గా మరలా చెప్తున్నా, మధ్యలో చెప్తున్నా, నన్ను మీరు ఏమనుకున్నా పర్లా, గతంలో నేను కూడా తాగినోడినే, సిగరెట్లు మందు ఎంజాయ్ చేసినోడినే. బట్ ఒక లిమిట్లో ఉంటేనే ఎంజాయ్. అది దానికి మనం బానిస అయ్యామా, అది మనల్ని ఇంకా దానికి బానిస చేసుకుందా, వ్యసనంగా మారిపోయింది. ఆ వ్యసనం మనల్ని చంపేసిద్ది, బలి తీసుకునేది. మనతో పాటు ఇదిగో ఈ ప్రమాదం జరిగిన మూమెంట్లో ఎంతమంది బలి అయిపోయారో చూడండి. దండం పెట్టేది అందుకేనండి. మన అలవాటులు, మన సరదాలు మన వరకే పరిమితం కావాలి తప్ప మన కుటుంబానికి నష్టం చేయొద్దు, ఇతరులకు నష్టం చేయొద్దు. నీకు నష్టం చేయకుండా ఉంటేనే అది ఉత్తమం. ఆ రకంగా ఉండండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ప్లీజ్ మరలా చెప్తున్నా, ఇప్పుడు ఏవైతే మందు, సిగరెట్లు, ఏవైతే సరదాలు ఉన్నాయో ఒకప్పుడు సరదాలు ఇప్పుడు సరదాలుగా ఉండటం లేదు, చేయి దాటిపోతున్నాయి. అందుకే వద్దండి ప్లీజ్ అండి, అనుభవంతోనే చెప్తున్నా ఇదైతే.